హాయ్ అండి, మీరు చూస్తున్నారు వర్ణిక టీవీ. ఈరోజు మనము జింజర్ కషాయంని ఎలా చేయాలో చూద్దాం. ఈ కషాయాన్ని దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా బయటపడడానికి ఉపయోగపడుతుంది. అయితే మన ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొట్టు తీసి పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం, 4 లవంగాలు, 3 ఇలాచీలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 2 దాల్చిన చెక్క, కొద్దిగా బెల్లం. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దాం. వీటి అన్నింటిని ఈ విధంగా రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. బెల్లం కాకుండా మిగతా వాటిని అన్నింటినీ ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని వేసుకుందాం. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీస్ ఇద్దరికి సరిపోతుంది. వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా మిశ్రమంని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లంను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కషాయాన్ని దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇమ్యూన్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.